నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మహారాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య కొత్తగా ప్రాక్టీసింగ్ అడ్వకేట్లు సర్వీస్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పేసి ఒక చట్టం తీసుకొచ్చింది. అడ్వకేట్స్ డబ్బులు సంపాదిస్తున్నారు, సర్వీస్ చేస్తున్నారు, వాళ్ళకు వచ్చిన డబ్బుల మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి. వేరే ప్రొఫెషనల్లో లాగా వేరే వృత్తుల్లో ఏ విధంగా కడుతున్నారో అదేవిధంగా అడ్వకేట్స్ కూడా కట్టాలి అంటే దీన్ని ఛాలెంజ్ చేశారు బాంబే హైకోర్టులో. ఇది ఇద్దరు జడ్జిల ధర్మాసనం దగ్గరికి వచ్చింది. జస్టిస్ డిఎస్ కుల్కర్ని, జస్టిస్ కిషోర్ సాని. ఇట్లా న్యాయవాదులు తమ ప్రొఫెషన్లో సర్వీస్ ట్యాక్స్ కట్టాలి అనడం చాలా తప్పు. ఎప్పుడో అడపాదడపా వస్తుంది, రెగ్యులర్గా రావు. వచ్చినా కూడా సర్వీస్ ట్యాక్స్ కట్టడం ఏంటి? అది ప్రొఫెషన్ వాళ్ళది. కాబట్టి న్యాయవాదులకి వాళ్ళకు వచ్చే డబ్బులకి సర్వీస్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ కాదు, అప్లికబుల్ కాదు అని చెప్పేసి ఇట్లా సర్వీస్ ట్యాక్స్ కట్టడాన్ని డిమాండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ అలౌ చేసింది. అంటే దీని అర్థం ఏంటి? ఇకపై మహారాష్ట్రలో అడ్వకేట్లు సర్వీస్ ట్యాక్స్ కట్టే అవసరం లేదు తమకు వచ్చే ఆదాయం మీద. ఇట్లా సర్వీస్ ట్యాక్స్ కట్టమని అడగడం అన్యాయము, అక్రమము. అప్పుడప్పుడు డబ్బులు వస్తాయి, ఎప్పుడో డబ్బులు వస్తాయి, ఎవరో చాలా తక్కువ మంది డబ్బులు సంపాదిస్తారు. ఇటువంటి తక్కువ డబ్బులు వస్తున్న అడ్వకేట్స్ మీద సర్వీస్ ట్యాక్స్ కట్టమని అడగడం ఎంతవరకు సబబు అని చెప్పేసి ఇద్దరు జడ్జి ధర్మాసనం మహారాష్ట్ర చాలా సీరియస్గా తీసుకుని ఇకపై అడ్వకేట్స్ సర్వీస్ ట్యాక్స్ కట్టక్కర్లేదు వాళ్ళకి వచ్చే ఆదాయం మీద అని తీర్పిచ్చారు. అంటే దీని అర్థం ఏంటి? అడ్వకేట్లకి డబ్బులు వస్తే క్లయింట్ల ద్వారా సర్వీస్ చేస్తున్నందుకు వాళ్ళ మీద సర్వీస్ ట్యాక్స్ కట్టాలి అన్న డిమాండ్ లేదు, అది తప్పు. సర్వీస్ ట్యాక్స్ కట్టక్కర్లేదు, ఇది సర్వీస్ ట్యాక్స్ అప్లికబుల్ కాదు, ఈ పరిధిలోకి రాదు అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది.